చూస్తున్నా మీరు మాట్లాడుకుంటున్నారు, నాతో మాట్లాడరా? మీరు నేను యాంకర్ నండి, యాంకరింగ్ చేయడానికి వచ్చాను. అదేంటండి సుమా గారు వస్తున్నారు ఇంటర్వ్యూ చేయడానికంటే నేను ఎక్కడో లేని ఎప్పుడో 90s లో కుట్టించుకున్న డ్రెస్, మొన్న కొనుక్కున్న టీ షర్ట్, పాపం ఇవిడైతే చూడండి ఎంత ఎక్కడ ప్యారిస్ లో తీసుకున్నారా కోటిగా? సుమా గారు నా చెల్లెలండి, నేను జస్ట్ యాంకరింగ్ చేయడానికి. సుమా గారి చెల్లెలా మీరు? అయితే సుమా గారు మీకు కూడా చెల్లెలే. సుమా గారికి ఎగ్జాక్ట్లీ, షీ ఇస్ ద యంగెస్ట్ యాంకర్ ఎవర్. అంటే ఇప్పుడు సుమా గారు వస్తున్నారా రావట్లేదా? ఆవిడ బదులు నేను యాంకర్ చేస్తానండి. ఓకే, మన మూవీ ప్రమోషన్. అవును, సో మన మూవీ పేరు గ్యాంబ్లర్స్. ఎస్, ఆ గ్యాంబ్లర్స్ లో అదిగోండి అక్కడ నేనున్నాను, మా అక్క క్యారెక్టర్. మీరేనా అది? అవునండి నేనే. దట్స్ వై కాల్డ్ హర్ మై సిస్టర్. ఓకే 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 ఓకే. నాది అక్కడ ఏదో ఉంది, ఏంటండి అది? అది నా హెయిర్ స్టైల్ అండి, పిచ్చుగూడు. కూడా చాలా బాగుందండి, సో నైస్. అంటే నా క్యారెక్టర్కి అలాగే సెట్ అవ్వాలని వేపించారు. వెరీ గుడ్ నైస్ అండి, చాలా. సో మన మూవీ గురించి చెప్పాలి, మీ క్యారెక్టర్స్ గురించి మీరు ఏమని చెప్పాలనుకుంటున్నారు? మీరేం అడగాలనుకుంటున్నారు? ఫస్ట్ పృథ్వీ సార్, మీరు మీ క్యారెక్టర్ ఏంటో చెప్పండి. దీంట్లో పార్థు అనే రోల్ చేసా. ఓకే, సో ఏం చెప్పమంటారు చెప్పండి. మీ క్యారెక్టర్ని మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు? అంటే డిస్క్రైబ్ అంటే ఏం లేదండి, ఒక విలేజ్ గాయ్, తనకి ప్రపంచం అంటే పెద్దగా తెలియదు, ఒక అమ్మాయిని లవ్ చేస్తూ అట్లా ఉన్నాడు. అలాంటి వాడు ఎలా స్ట్రగుల్ అయ్యాడు, ఒక ప్లేస్కి వచ్చి, ఒక ఎసినా అన్న ప్లేస్కి వచ్చి ఎట్లా స్ట్రగుల్ అయ్యాడు అన్నది నా రోల్ అండి. చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, అందుకని ఎక్కువ రివీల్ చేసిన డైరెక్టర్ రోల్. డైరెక్టర్ గారిని కొంచెం. ఎస్, సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్? I played your sister role. పేరు? So the character name is Gayatri, but here Sangeet is named as like angel, so I'm the devil here. If you see in the teaser also you see the devil. So we have played that opposite thing, like he's the angel, I'm the he's the angel, I'm the devil kind of thing. So yeah, nice. అందుకనే ఎక్కువ చెప్పకూడదు, we shouldn't. రాకేష్ సార్, మీరు మొత్తం రివీల్ చేస్తా, సినిమా చూపించేస్తా. ఓన్లీ మీ క్యారెక్టర్ గురించి చెప్పండి చాలు. అట్లా అంటే క్యారెక్టర్ అంటే ఇందులో ఏం లేదండి, మొత్తం సినిమా మొత్తం మందే. మీదే. మీ క్యారెక్టర్ పేరు? క్యారెక్టర్ పేరు కూడా డైరెక్టర్ చెప్పొద్దు అన్నాడు. చెప్పొద్దు, సినిమా కావాలంటే చూపించమని చెప్పి. మరి టీజర్ లో మీ క్యారెక్టర్ పేరు రివీల్ చేస్తారుగా? అది పాపం ఎడిటర్ గారు నాకు బాగా ఇష్టం, నా ఫ్రెండ్ యాక్చువల్లీ. తను నా మీద ప్రేమతో ఎక్కువ ప్రేమ కురిపించాడు ఈ సినిమాలో. కురిపించేశాడు, చూశాను. మంచి క్యారెక్టర్. బేసికలీ చెప్పాలి అంటే ఇలాంటి సినిమాలు చాలా సీరియస్గా ఒక అరుదుగా వస్తూ ఉంటాయి. మనం రీసెంట్లీ చూసుకున్నట్టయితే ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీస్కి ఎక్కువ పిచ్చింగ్ ఉంది, అట్రాక్టింగ్ కూడా ఉంది. ఇంతకుముందు చూసుకుంటే మన సినిమాలో ఎక్కువ వెల్యువేషన్స్ కానీ లేకపోతే హీరోయిజం ఉంటే కానీ, ఇందులో హీరోయిజం ఉంది, కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, థ్రిల్లర్ ఉంది, ఎమోషన్ ఉంటుంది. ఫైనల్లీ ఎమోషన్ గ్రాప్ చేసే విధానం చాలా బాగుంటుంది. అంటే బేసికలీ నేను ఒక రైటర్గా, యాజ్ ఏ మేకర్గా నాకు ఎన్ని కావాలో ఈ సినిమాలో ఎవ్రీథింగ్ ఉన్నాయి. అంటే ఒక కామెడీ ఉంది, గ్లామర్ పరంగా చూసుకుంటే మొత్తం మేడం ఉన్నారు, ఫైటింగ్ ఎమోషన్ పరంగా చూసుకుంటే తను వాళ్ళ లవ్ సబ్జెక్ట్ ఒకటి ఉంది. తనది బేసికల్లీ తను వాళ్ళ లవర్ అనమాట. తను అక్కడ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంది చూడండి మూవీలో. శ్వేత తన పేరు శ్వేత. సో అలా ఒక పరంగా మీ క్యారెక్టర్ కూడా చూసుకుంటే వండర్ఫుల్ క్యారెక్టర్. అందరికన్నా ద బెస్ట్ క్యారెక్టర్ అనిపించేది నా క్యారెక్టరే. మొత్తం సినిమా అంతా చూశాక అంత ధైర్యం వచ్చింది నాకు. క్యారెక్టర్ పేరు ఆల్రెడీ ట్రైలర్లో చూపించారు, లంగిడి అని. చాలా కామెడీ ఉండే క్యారెక్టర్. బేసికల్లీ అన్నారు చాలామంది హీరో తన సోమన్ అని అన్నారు. బట్ ఓకే ఓకే, మీ ఇద్దరే హీరోయిన్ అయితే ఈవిడే. హీరోయిన్ మీరు చెప్పమన్నట్టే చెప్తున్నారా? లేదు, తను వచ్చేటప్పుడు ఏమంటే నేనే హీరోయిన్ అని ఒక 1-10 సార్లు చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతారండి అంది. అంటే హీరోయిన్కి 100 రూపాయలు ఇస్తానండి చెప్పినందుకు. ఇప్పటికీ అమ్మ లెక్క పెట్టండి. సో పాపం ఈ విషయంలో చెప్తే ప్రొడ్యూసర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తారు కాబట్టి, ఈ సినిమాకి అసలైన హీరో టాపిక్ నడుస్తుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ హీరో ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గారే, రాజ్ కుమార్ గారు అండ్ వాళ్ళ వైఫ్ సునీత గారు. ఈ సినిమాకి రియల్ హీరోస్
ఈ సినిమా ఇప్పటివరకు ఇక్కడికి వచ్చింది అన్న, రేపు థియేటర్లోకి వెళ్తుందన్న, వాళ్ళు మేము ఇక్కడ చేసిన ఫైట్స్ చాలా చిన్న చిన్నవి, వాళ్ళు మాత్రం బయట చేసిన ఫైట్ ఈ సినిమా బయటికి రావడానికి రియల్లీ ఒక పెద్ద యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. ఒక ప్యాషన్ ఉన్నటువంటి ఇద్దరు శివపార్వతులు మనం చూస్తాం. ఇంతకుముందు వాళ్ళు చేసిన మేకింగ్ శ్రీవల్లి ఒక బంచ్ ఆఫ్ ఇదనమాట, పెద్ద ఆయన విజేంద్ర ప్రసాద్ గారి ఇదిలో వచ్చింది. వాళ్ళ బ్యానర్ నుంచి వస్తున్నటువంటి సెకండ్ మూవీ. ఓన్లీ సినిమా ప్యాషనెట్గా ఉండి సినిమానే చేయాలి, సినిమాతోనే ట్రావెల్ అవ్వాలి అని పొద్దున్న లేస్తే పడుకునేంతవరకు సినిమా కలవరిచ్చేది ఎవరైనా ఉంటే నేను వాళ్ళిద్దరినీ చూసా. బేసికలీ మనమైనా మన ఆర్టిస్టులమైనా తనైనా మూవీ గురించి ట్రై చేస్తూ మార్నింగ్ నుంచి మనమంతా మూవీస్ సర్కిల్లోనే ఉన్నాం. కానీ ఎక్కడో అక్కడ మనం డెఫినెట్గా మనకి ఏదో తెలియకుండా ట్రాక్ తప్పి ఇంకో ట్రాక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాం రిలాక్సేషన్ కోసం. జస్ట్ నేను కానీ వీళ్ళ రిలాక్సేషన్ కూడా సినిమాని ఎత్తుక్కునేటువంటి కపుల్స్ వీళ్ళిద్దరు. సో నాకు వాళ్ళిద్దరు ఆదర్శం అనుకోవాలి. ఒక పరంగా నేను తీసిన సినిమాకు కూడా వాళ్ళని చూసే అంత ప్యాషనెట్గా చేశానని నేను చెప్పుకోవాలి. సో గాడ్ గ్రేస్ ఇంత ఉంటుందా అనిపించింది. అంటే నేను అనుభవించలేదు కానీ నేను సినిమా తీసి, కానీ ఇది ఇంకొక బంచ్ ఆఫ్ పెద్ద సెటప్ కాబట్టి సో నా దృష్టిలో వాళ్ళే హీరోస్. వెరీ నైస్. అదనమాట టోటల్గా అలా జరిగింది కదా. నిజంగా సునీత మ్యామ్కి చాలా కంగ్రాట్స్ చెప్తున్నా. ఎందుకంటే ఇలాంటి స్టోరీ సెలెక్ట్ చేసుకోవడం అన్నది చిన్న విషయం కాదు, ఎవరు అంత డేర్ చేయరు. తనకు విజన్ ఉంది కాబట్టి తను సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆల్ ద బెస్ట్ టు సునీత మ్యామ్. యాక్చువల్లీ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ us. నా క్యారెక్టర్ గురించి ఎవరు అడగరా? అడగండి ఎవరైనా. అసలు నీకు ఎందుకు ఈ క్యారెక్టర్ చేయాలనిపించింది? కృప యాక్చువల్గా అంటే కృప నా క్యారెక్టర్ ఆఫ్ కోర్స్ చాలా ఎక్కువ రిలేట్ అయిపోయి ఆ క్యారెక్టర్కి. అంటే ఒక క్యారెక్టర్ ఒక కలర్ని రిప్రజెంట్ చేయాలి అంటే కృప వైట్ని రిప్రజెంట్ చేస్తుంది. బికాస్ చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ప్లాట్ ఉందో మన మూవీది, ఏదైతే గేమ్ ఉందో అసలు దాని పర్పస్ ఏంటో కూడా కృపకి తెలియదు ఫస్ట్లో. సో తన ఇన్నోసెన్స్తో తనకేం కావాలో గేమ్ అనేది మెన్షన్ అయ్యి ఉంటుంది. లాస్ట్కి తెలిసే కూడా ఆ ఇన్నోసెన్స్ మాత్రం తనది పోదు అందులో. సో తనది ఏదైతే పెయిన్ ఉంటుందో షీల్ టేక్ ఇట్ యాజ్ స్ట్రెంగ్త్. అండ్ వాళ్ళ అక్క అదొక పర్పస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఐ థింక్ నేను ప్లే చేసిన క్యారెక్టర్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ క్యారెక్టర్స్ ఇస్ కృప. సో థ్యాంక్స్ టు పుష్ప భాస్కర్ మ్యామ్ నన్ను రికమెండ్ చేసినందుకు. అండ్ సునీత మ్యామ్తో పాటు చైతన్య అన్న కూడా థ్యాంక్స్ చెప్పాలి మన డైరెక్టర్ గారికి. బికాజ్ అ న్యూ డైరెక్టర్, ఆ ఎక్స్పీరియన్స్ వాజ్ వెరీ నైస్. ఈ స్టోరీకి కూడా వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్. I mean, overall, these struggles, the energy they have put, no? Yes. Chaitanya, Sunita ma'am, Rajkumar sir is like next level. స్టోరీ రైటర్ విజయ్ సార్ గారు, ఆయన బాహుబలి రైటర్. అలాంటి అతను ఒక స్టోరీ రాసి ఇచ్చి దాంట్లో మనం ఈ రోజు చేస్తున్నామంటే నిజంగా అది గొప్ప విషయం. అది స్క్రిప్ట్ రీడింగ్ అప్పుడు కూడా అంటే ఇట్ వాస్ ద ఫస్ట్ టైం మనం స్టోరీ తెలుసుకోవడము. ఇట్ వాస్ వెరీ ఫన్ యాక్చువల్లీ. ఎందుకంటే అలాంటి స్టోరీ ఆడియన్స్కి కూడా నచ్చుతుంది ఖచ్చితంగా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.